హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎస్ వ్లాగ్స్. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ నేను చేస్తున్న రెసిపీ సాంబార్. పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే ఈ సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం. సాంబార్లో కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇవ్వండి. మనం ఏ వెజిటబుల్స్ అని వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, బెండకాయ, టమాటా, మునక్కాయ, బంగాళదుంప, దొండకాయ, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండి. ఇంకా ఇవే కాకుండా దోసకాయ వేసుకోవచ్చు, సొరకాయ వేసుకోవచ్చు. నేను అవి వేయలేదు, నాకు దొరకలేదు. సో ఇవి మా పిల్లలు ఏంటంటే క్యారెట్, బంగాళదుంప చాలా ఇష్టంగా తింటారు. సో అందుకని నేను అవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. మీరు ఇంకా మీకు నచ్చినవి తీసుకోవచ్చు. తర్వాత కందిపప్పు ఒక 200 గ్రామ్స్ తీసుకున్నానండి. శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని నీట్గా దాంట్లో కావాల్సిన పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. పప్పు పొంగకుండా ఉండడానికి ఆయిల్ వేసాను. సో ఈ పప్పు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని ఒక 4-5 విజిల్స్ మెత్తగా ఉడికేలా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు అండి. నేను ఒక నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని నానబెట్టి పక్కన పెట్టాను. నెక్స్ట్ పప్పు ఉడికిపోతుందండి. ఆలోపు మనం పప్పు ఉడికిపోయేలోపు మనం వెజిటేబుల్స్ అన్నీ మగ్గబెట్టేసుకుందాము. ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుందాం. సో పప్పు ఉడికేలో 10 ఉడికిపోతుంది. తాలింపు వేసుకున్నాను. సో గుప్పెడు కరివేపాకు వేసుకున్నానండి. 2 పచ్చి ఎండుమిర్చి వేసుకున్నానండి. మా పిల్లలకి కొంచెం మంట తక్కువ చేస్తాను. సో ఇవన్నీ ఒక్కొక్క ఐటెం వేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి క్యారెట్, ఇంకా బెండకాయ, దొండకాయ, బంగాళదుంప ఇవన్నీ ఒక్కొక్కటిగా నేను వేసుకుంటున్నానండి. సో ఇవి అన్నీ వేసుకుంటాను. ఆలోపు మీకు నేను చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. సో ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే కామెంట్ చేయండి. నేను ఏదైనా మార్చుకోవాలి లేదా అక్క ఇలా చేయండి అని చెప్పితే అలా నేను మార్చుకుంటాను. సో నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని సపోర్ట్ చేయండి. ఎంతో టెన్షన్గా ఈ ఫస్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నానండి. సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా త్వరగా మగ్గడానికి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకుందాం. తిప్పేసుకొని మూత పెట్టేసుకుంటే 5 మినిట్స్లో వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోతాయండి. లాగ్ అనుకోవద్దండి. నా వీడియో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. సో ఇలా మగ్గిపోతుందండి. ఆల్రెడీ 50% మగ్గిపోయి ఇలా మగ్గిపోయినప్పుడు చింతపండులో మనం అది తీసేసుకొని చింతపండు వాటర్ పోసేసుకుందామండి. సో ఇంకా ముక్కలకి చింతపండు పులుపు పట్టి ఇంకా త్వరగా బాగా టేస్ట్ వస్తుంది. సో ఉడికిన పప్పు మెత్తగా స్మాష్ చేసుకొని అది కూడా వేసేసుకుంటున్నానండి. బాగా తిప్పేసుకొని అలానే వాటర్ కూడా వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది సాయంత్రం అయ్యేసరికి చాలా చిక్కగా అయిపోతుంది. సో మనం ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. ఇలా బాగా మరిగిన తర్వాత మనం కారం యాడ్ చేసుకుందామండి. కారం అలాగే నేను ఏ సాంబార్ పొడైనా తీసుకోవచ్చు. నేను ఎన్టీఆర్ సాంబార్ పొడి తీసుకున్నానండి. నేను అది వేసాను. నేను ఇంగువ ఇది వేయనండి, ఎందుకంటే మా పిల్లలకి నేను ఎప్పుడు ఇంగువ పెట్టలేదు. నాకు ఇష్టం లేదు. సో నేను ఇంగువ యాడ్ చేయలేదు. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మరిగిన తర్వాత పులుపు, ఉప్పు ఇవన్నీ చూసుకొని కారం సరిపోకపోతే కారం వేసుకోండి. నేను చాలా లైట్ కారం వేస్తాను. మా పిల్లలకి చాలా తక్కువ పెడతాను. నెక్స్ట్ ఇలా గుప్పెడు కొత్తిమీర తీసుకొని కొత్తిమీర వేసుకోండి. చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి ఉప్పు చూసుకొని కొంచెం సేపు మరగనిచ్చి పక్కన పెట్టేసేయండి. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.